రాజమండ్రి ఏఈ నూకరాజు గారి ఫ్యామిలీకి జరిగిన అన్యాయం శత్రువుకు కూడా జరగకూడదు. వాడు మీ ఆస్తి లాగేసుకున్నాడు, మీ పొలాలు లాగేసుకున్నాడు, బంగారం లాగేసుకున్నాడు, డబ్బు లాగేసుకున్నాడు, ఆఖరికి మీ అల్లుడిని చంపేశాడు, అలాగే మీ కూతుర్ని, అలాగే నీ మనవడిని మతం మార్చడానికి ట్రై చేస్తాడు అన్నప్పుడు సింపుల్ ఒక 50 లక్షలు ఇచ్చి వాడినే లేపేసి మీరు చచ్చుంటే బాగుండు. అలా చేసుంటే మీ చావుకు న్యాయం జరిగేది. అలాగే జనం కూడా సంతోషపడేవారు, అరే వాడిని చంపేసి చచ్చిపోయారు అని. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మన హిందూ అమ్మాయిలు ఇంత వీక్ మెంటాలిటీతో ఎలా బతుకుతున్నారు? అరే ఏదైతే అది అయింది, మీకు అన్యాయం జరిగిందా, గవర్నమెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళండి. అప్పటికి న్యాయం జరగకపోతే తాడపడి తెలిసేసుకోండి. అంతేగాని ఇలా దిక్కు లేకుండా సూసైడ్ చేసుకోవడం ఏంటి? వాళ్ళ టార్గెట్ ఒకటే, మన వీక్ మెంటాలిటీ మీద కొడతారు వాళ్ళు. మనం అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే అయిపోవు కదా. మీకు బాధ వచ్చిందా, మీ ఫ్రెండ్స్కి చెప్పుకోండి, మీ అమ్మ నాన్నకి చెప్పుకోండి, లేదా మీ చుట్టాలకు చెప్పుకోండి. అంతేగాని వాడి దగ్గరికి వెళ్ళి వాడికి చెప్పుకోవడం ఏంటి? వాడు మీ మెంటాలిటీతో ఆడుకుంటాడు. మీ వీక్ మెంటాలిటీతో వాడుకోవడమే, మీ వీక్ మెంటాలిటీయే వాడి క్యాష్. దాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు వాడు. దయచేసి మారండి, హిందువులారా మేల్కోండి, వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళ దగ్గర ఏమీ కొనుక్కోకండి. కావాలితే హాయ్ బాయ్ చెప్పుకోండి, సరిపోద్ది అంతే. మన జీవితాల్లోకి వాళ్ళు రానివ్వకండి, వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. జై హింద్.